లోపల రావచ్చు సక్కగా లోపల నేను మీరు ఎత్తాను కూడా మీరు దొంగలేక బయట బయట అట్లా తింటాను మాట్లాడుతుంటే అక్కడ నేను అనుకున్నా లోపల రావాలని నేను ఎవరైనా వస్తే వచ్చిందని మీ గురించి చూస్తున్నా ఇంకానా అప్పంజలు ఎంతసేపు కాదు కాదు అమ్మది మంచిగా యథార్థంగా అయిపోయింది. ఇదిగో మన భీమవరం కృష్ణ కూడా వచ్చిండు. అన్న పేరు కొద్దిగా జల్దీ రాదు. విజయన్న కూడా వచ్చిండు. ఇదిగో నా బిడ్డ వచ్చింది. నా బిడ్డ ఎవరు తెలుసా? జర ఇక్కడ చూపి కెమెరామెన్ ఇక్కడ చూపి. అనిత నా బిడ్డ. సిఆర్ ఉన్నాడు చూసా? హ్యాపీ సిఆర్ అంత వేస్టే. నా బిడ్డ కిందకి ఏం లేదు. ఎందుకు ఏం లేదు వచ్చింది నీకే కాదు నాకు కూడా. ఇక విజయన్న నేను తప్పనిసరి వస్తానని చెప్పిండు. చాలా 100% తర్వాత భీమవరం కృష్ణ అసలు నేను ఊహించలే కృష్ణ వస్తానన్నట్టు. కానీ నువ్వు వచ్చినట్టు చాలా హ్యాపీ. నువ్వు అసలు చెప్పలేనంత దూరం. ఇంకోటి అన్న నాకు తెలియదు అంటే సంవత్సరానికి మళ్ళీ ఇట్లా ఇది ముందు కంపల్సరీ చేసుకోవాలా? ఇక మళ్ళీ లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లేదు. 1 సంవత్సరానికి లేదన్నా. ఇప్పుడు అమ్మ కరెక్ట్ సంవత్సరం ఇప్పుడు ఇప్పటికి అది కంపల్సరీ ఈసారి చేసుకుంటారు అట్లా. అంటే మా దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే 3 వద్దులు 9 వద్దులు అది ఉంటాయి కదా. అప్పుడు అదే లాస్ట్ మళ్ళీ చేయరు అట్లా అడుగుతున్నా. అంటే మీ దాంట్లో అట్లా చేస్తారా? ఎందుకంటే మన గ్రూప్ లో కూడా తెలియనికి కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు కదా. 100% ఈ రోజు నుంచి వెళ్ళి ప్రాణం అనేది ఒక్కొక్క మెట్టు. అంటే ఈ రోజు నుంచి పైకి వెళ్ళిపోతా అంటాను. అంటే అందరి దాంట్లో ఇట్లా ఉండదు కదా. ఉంటది ప్రతి దాంట్లో ఉంటుంది. దానికి కొన్ని తెలియదు వాళ్ళ ప్రయాణం తిరుక్కుంటా ఈ రోజు నుంచి వెళ్ళి దేవలోకం పైకి వెళ్ళిపోవడానికి ఒక్కొక్క మెట్టు 11 నెలలు తిరుగుతూనే ఉంటుంది. 12 నెలలు అయిపోయినాక పైకి ప్రయాణం చేస్తుంటారు. ఇది ఫైనల్ దశ అన్నట్టు. అందుకనే సంవత్సరం పెడతారు. జూనియర్ సిఆర్ వస్తాను వచ్చినా కంపల్సరీ వస్తాడు. ఆయనకి ఎప్పుడు చూసో పని అంటాడని వినాయకుడు నిమజ్జనం కాడ అన్నీ ఉన్నాడంట. రాలేదు రాని వచ్చినాక పుంగి బజాస్తా.